వియత్నాం నుంచి ఇంపోర్ట్ చేయించిన బరుంగ్సే బెట్టర్స్ని బ్రీడింగ్కి పెట్టానా లేదా అని చాలామంది అడుగుతున్నారు. ఇన్ కేస్ అప్డేట్ వీడియో కానీ పెట్టకపోతే అన్ఫాలో చేస్తానని బెదిరిస్తున్నారు అనమాట. సో వాళ్ళందరి కోసమే ఈ వీడియో. సో బెట్టర్స్ని అయితే మనం వండడం మంది నుంచి అయితే దిట్టంగా రెడీ చేసాం. దాని తర్వాత బెట్ట బ్రీడింగ్ కంటైనర్స్ తీసుకుని అయితే బ్రీడింగ్ అయితే పెట్టడం జరిగింది. అనుకున్నట్టే వితిన్ 12 అవర్స్లోనే ఫీమేల్స్ 2 అయితే ఎగ్స్ అయితే రిలీజ్ చేసినాయి అనమాట. మంచి ఎగ్ కౌంట్ అయితే ఇచ్చినాయి. ఇక్కడ మీరు బబుల్ నెస్ట్లో చూసుకోవచ్చు, మీకు ఎగ్స్ కూడా కనిపిస్తాయి. అండ్ మన బోత్ మేల్స్ అయితే రంగంలోకి దిగి ప్రతి ఎగ్ని నేనైతే హ్యాచ్ చేయాలన్నట్టు అయితే కష్టపడుతున్నాయి. అలాగే కష్టపడి 2 డేస్లో అయితే మంచి ఫ్రై కౌంట్ అయితే ఇచ్చినాయి అనమాట. సో ఫ్రైస్ అన్ని ఫ్రీ స్విమ్మింగ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మెయిల్స్ని అయితే రిమూవ్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ మెయిల్ని అనమాట జాగ్రత్తగా అయితే నెట్తో చూసి తీసేస్తున్నాను. దాని తర్వాత సెకండ్ మెయిల్ని కూడా అయితే రిమూవ్ అయితే చేసేసాను. ఇప్పుడైతే ఈ ప్లాస్టిక్ వ్రాపర్ అండ్ అలాగే ఆల్మండ్ లీవ్స్ కూడా రిమూవ్ చేయాలి కాబట్టి స్లోగా అయితే రిమూవ్ చేస్తున్నాను. ఒకసారి ఈ బబుల్ వ్రాప్ తీసిన తర్వాత చూడండి పిల్లలు ఎన్ని ఉంటాయో, కుప్పలు తెప్పలుగా పిల్లలు అయితే ఉంటాయి అనమాట. నియర్లీ 300+ ఉంటాయి. ఇది వచ్చేసరికి సెకండ్ కంటైనర్లో కూడా మనం ఈ వ్రాపర్ తీసేద్దాం. సో పిల్లలు ఎన్ని ఉన్నాయి చూద్దాం. సో పిల్లలు చూసినట్టుంటే ఇక్కడ కూడా కుప్పలు తెప్పలుగా పిల్లలు ఉన్నాయి. బోత్ కంటైనర్స్లో కలిపి 600 to 800 ఫ్రైస్ అయితే ఈజీగా ఉంటాయి అనమాట. అండ్ క్లీనింగ్ క్రూ కింద అయితే రెడ్ రామ్సోన్ స్నేల్స్ని అయితే దాంట్లో 2 దీంట్లో 2 అయితే ఇస్తాను. అండ్ దాని తర్వాత ఫస్ట్ ఫీడ్ కింద అయితే ఒక రోజు అయిన తర్వాత వెనిగరీల్ కల్చర్ని అయితే ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో వెనిగరీల్స్ని మీరు చూసుకోవచ్చు. ప్రాపర్గా హార్వెస్ట్ చేసి అయితే ఫీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ అందరికీ ఇచ్చే నేను ఒక సజెషన్ ఏంటంటే వితౌట్ లైవ్ కల్చర్స్ అసలు బెట్టర్స్ని బ్రీడ్ చేయకండి. ఇన్ కేసు వితౌట్ లైవ్ కల్చర్ బెట్టర్స్ని బ్రీడ్ చేస్తే నన్ను కాంటాక్ట్ అయ్యి హెల్ప్ అడగండి.